ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కల. ఆ కలని నెరవేర్చుకునేందుకు అనేక కష్టాలు పడుతుంటారు. ఎంత అప్పు చేసేందుకైనా వెనకాడం. ముఖ్యంగా మీరు మీ కుటుంబం కోసం మొదటిసారి ఇల్లు కొనుగోలు చేయటం అనేది ఓ ప్రత్యేకమైన అనుభూతిగా చెప్పుకోవచ్చు. మొదటిసారి ఇల్లు కొనబోయే వ్యక్తులు అనేక ముఖ్యమైన విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మీరు కూడా మొదటిసారి ఇల్లు కొనబోతున్నారా? ఫ్లాట్ లేదా ఇల్లు కొనబోతున్నట్లయితే లేదా కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకోసం కొన్ని ముఖ్యమైన విషయాలు అందిస్తున్నాం. ఈ టిప్స్ దృష్టిలో ఉంచుకుని మీరు ఇల్లు కొంటే ఖచ్చితంగా మీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అవేంటో ఒకసారి చూద్దాం. గృహ రుణం. మీరు లోన్ మీద ఇల్లు కొనబోతున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ మీకు ఆస్తి ధరలో 90% రుణం ఇవ్వగలదు. కానీ ఇక్కడ మీరు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. గరిష్టంగా డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీ జేబుపై అధిక దీర్ఘకాలిక ఈఎంఐల భారం పడదు. గృహ రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలని సంప్రదించి మీకు అత్యంత చౌకైన రుణం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోండి. ఇక జీతం విషయానికి వస్తే గృహ రుణం తీసుకునేటప్పుడు మీ జీతంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రాబోయే సంవత్సరాల్లో మీ జీతం ఎంత పెరుగుతుందో కూడా ఆలోచించుకోండి. దాంతోపాటు ఇంటి ఖర్చులన్నింటినీ మీ జీతం నుంచే భరించాలని గుర్తుపెట్టుకోండి. అవసరమైన ఖర్చులేంటి? గృహ రుణం తీసుకునే ముందు మీ ఖర్చులెన్నో లెక్క పెట్టుకోండి. అందులో ఏ ఖర్చు తగ్గించాలి లేదా ఇప్పుడు ఆపేయాలి అనేది నిర్ధారించుకోవాలి. వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండండి. తద్వారా భవిష్యత్తులో ఈఎంఐ చెల్లించడంలో ఎలాంటి సమస్య ఉండదు. ఇక ఇంటి ధర. ఇల్లు అనేది పదే పదే కొనలేని ఆస్తి కాబట్టి డబ్బుని తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీరు ఇప్పటికే ఖరీదైన ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే కనుక అదోకే. లేకపోతే మీరు చౌకైన ఇంటిని కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత తక్కువ ఖర్చుతో అవసరమైన రిపేర్లు చేసుకోవచ్చు.